హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు కేబినెట్ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా వారందరికీ సంతృప్తి స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇప్పటికే గౌడ సోదరులకు 50,000 కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను నాటాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఇచ్చే ప్రాధాన్యత తరహాలోనే తెలంగాణలో పాపన్నగౌడ్ విగ్రహానికి అత్యున్నత గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ 22న పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కుల వృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సీఎం పిలుపునిచ్చారు. పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే మార్గమని, ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో భోజనం, పాలు, రాగి జావ అందిస్తున్నామని వివరించారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనం ఇస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామని పేర్కొన్నారు.